జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దేశ ఆర్థిక పరిస్థితి కుదేలవుతుందని తెలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఫ్రీ తరహా హామీలను ఎన్నికల ప్రచార సమయంలో ఇస్తూ వస్తోంది. న్యూఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో 2024 లోక్సభ ఎన్నికల కోసం న్యాయపాత్ర పేరుతో కాంగ్రెస్ తన మేనిఫెస్టోని ఆవిష్కరించింది. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి ప్రముఖుల సమక్షంలో ఆ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చాలా వరకు ఓ మతానికి చెందిన ఓటర్లను ప్రసన్నం చేసుకోవటం కోసమేనేమో అన్నట్లుగా అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విమర్శల్ని గుప్పించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను చూస్తే భారత్లోని ఎన్నికల కంటే పాకిస్తాన్లో ఎన్నికలకు తగ్గట్టుగా ఉందని అన్నారు. దేశంలో విభజనవాదాన్ని సృష్టించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ట్రిపుల్ తలాక్ను వెనక్కి తీసుకురావాలని ఎవరు కోరుకోరని, బాల్య వివాహాలను కూడా ఎవరు పునరుద్ధరించాలని అనుకోరన్నారు. సమాజాన్ని విభజించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కాంగ్రెస్ ఆలోచనలను ప్రజలు తప్పుపడుతున్నారన్నారు హిమంత బిశ్వ శర్మ. ఇక 2026 నాటికి అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఉండదని ఆయన జోస్యం చెప్పారు. జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం లాగా కాంగ్రెస్ పార్టీ పేరుగానే మిగిలిపోతోందని అన్నారు. గౌహతిలోని రాజీవ్ భవన్ కి వెళ్లి చూస్తే అక్కడ చాలా గదులు ఖాళీగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నాయకులే కాదు, అట్టడుగు స్థాయి కార్యకర్తలు కూడా లేరని తేలిపోయిందని హిమంత బిశ్వ శర్మ అన్నారు. అస్సాంలో ఉన్న మొత్తం 14 స్థానాల్లోనూ బీజేపీ గెలుస్తోందని ధీమాని వ్యక్తం చేశారు. భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చేందుకు భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని చేపట్టిందని, దాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. భారతదేశ విభజనకు ముందు ముస్లిం లీగ్ ఎలాంటి మేనిఫెస్టోని తీసుకొని వచ్చిందో అచ్చం అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఒకప్పుడు మహాత్మా గాంధీ నాయకుల నేతృత్వంలో ఉన్న పార్టీ ఇప్పుడు ప్రజలకు దూరమైందని మోదీ విమర్శించారు. విభజన సమయంలో ముస్లిం లీగ్ కి ఉన్న ఆలోచనలే ఇప్పుడు కాంగ్రెస్ కి ఉన్నాయని, ఆ విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టో బహిర్గతం చేసిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లూటీ దుకాణాన్ని తాను మూసివేశానని, అందుకే ఆ పార్టీ ఆందోళన చెందుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల్లో నెగ్గడానికి కాకుండా అవినీతి పరులని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు, సభలు నిర్వహిస్తుందన్నారు. కాంగ్రెస్ ముమ్మాటికి వారసత్వ అవినీతి పార్టీనే. స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ దశాబ్దాల క్రితమే ముగిసిపోయిందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కాస్త మిగిలి ఉన్న కాంగ్రెస్ కి దేశ ప్రయోజనాలు ఏమాత్రం అవసరం లేదు, దేశ నిర్మాణ దృక్పథం ఆశలే లేదు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో భారతదేశ ఆశలు, ఆకాంక్షలకు ఆ పార్టీ పూర్తిగా దూరమైపోయిందని రుజువు చేసిందని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.